అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 5వ తేదీ గురువారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితులు ఇచ్చే సంకేతాలు సాధారణంగా ఉండవు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు వచ్చే కొన్ని వారాల దిశను మార్చివేయగలదు. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, ఒక పరిష్కారం, ఒక చిన్న అవకాశం, ఇవన్నీ కూడా రేపటి రోజుల్లో మీ వైపు కదులుతున్నటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మంచి అవకాశమే చేతులెదురుగా జారిపోవచ్చు. జాగ్రత్త వహించాలి. అందుకే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పబోయే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేయగలవు. మరియు చివరిగా మనమందరం కలిసి జై బృహస్పతి అని పలుకుదాం. ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు మానసికంగా చాలా చురుకుదనాన్ని ఏర్పరచుకుంటారు. మీరు ఏ పని చేసినా దానిలో లాజిక్, ప్లానింగ్, విశ్లేషణ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులలో ఉద్యోగస్తులకి ముఖ్యంగా పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. మీరు ఇంతకాలంగా కష్టపడి చేసినటువంటి పనికి గుర్తింపు పొందే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న ప్రశంస కూడా మీలో నూతన ఆనందాన్ని నింపుతుంది. అయితే సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ యొక్క నిజాయితీని కొందరు అహంకారంగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు రేపు కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. ఒక కొత్త కస్టమర్ లేదా కొత్త ఒప్పందాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించి జాగ్రత్త వహించాలి. అకస్మాత్తుగా వచ్చినటువంటి పెట్టుబడి అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. మీ యొక్క రాశికి అనుకూలత కూడా ఏర్పడుతుంది. మీ యొక్క రాశి వారికి బుద్ధి, మాట, లెక్కల్లో మీరు ఆధిక్యం సాధిస్తారు. అదేవిధంగా కుటుంబ విషయాలలో కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న మనస్పర్ధలు కూడా రేపు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ముందడుగు వేసి మాట్లాడితే పరిష్కారం కూడా త్వరగా దొరుకుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదం. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి వార్తలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. ఆర్థిక పరంగా చూస్తే రేపు మరింత ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి అవసరమైనటువంటి ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఒక పాత బాకీ మీకు తిరిగి వచ్చే సూచనలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే అప్పులు చేయటం మాత్రం తగ్గించండి. సేవింగ్స్ మీద దృష్టిని పెట్టండి. భవిష్యత్తు కోసం ఒక చిన్న ప్లాన్ సిద్ధం చేస్తే మంచిది. ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారు జీర్ణకోశ సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవటం, తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి. ప్రాణాయామం చేయటం చాలా ఉపయుక్తకరం. నడక అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండవద్దు. విద్యార్థులకు రేపు చదువుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి రోజుగా కూడా మారవచ్చు. గురువుల సూచనలు చాలా ఉపయోగపడతాయి. ఒక చిన్న సందేహం కూడా అడగడానికి వెనకాడవద్దు. మీరు పెట్టినటువంటి శ్రమ వృధా కాదు. సామాజికంగా మీరు గౌరవం పొందే సూచనలు కూడా ఉన్నాయి. ఒక సమావేశం లేదా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. అయితే ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోవద్దు. సలహా ఇవ్వాల్సి వస్తే మృదువుగా ఇవ్వండి. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి రేపు భావోద్వేగాలు ఎక్కువగా ఉండవచ్చు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట చెప్పాలని కూడా అనిపించవచ్చు. కానీ సమయం, పరిస్థితిని చూసుకుని మాట్లాడటం చాలా మంచిది. ఎప్పటికే బంధంలో ఉన్నటువంటి వారు అనవసరమైనటువంటి అనుమానాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇప్పుడు ముఖ్యంగా గ్రహస్థితుల ప్రభావం గురించి చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారికి
గురుగ్రహం మీ దృష్టిపై పడటం వలన శుభ సూచకం కూడా ఏర్పడుతుంది. ఇది జ్ఞానం, దైవానుగ్రహం, మంచి అవకాశాలను కూడా తీసుకువస్తుంది. మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంచెం మంచిగా మక్కువ చూపే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. ఉదయం సూర్య ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామాలు లేదా గురు గాయత్రి మంత్రం జపించడం చాలా మంచిది. ఇప్పుడు రేపటి ప్రత్యేక పరిహారాలు ఏమిటంటే పసుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. పసుపు పువ్వులను దేవునికి సమర్పించడం చాలా మంచిది. ఒక గురువునికి లేదా బ్రాహ్మణుడికి శక్తి మేరకు ధ్యానం చేయండి. శనివారం కాకపోయినా వృద్ధులకు సహాయం చేయండి. ఇలా చేయడం ద్వారా పుణ్యం కూడా లభిస్తుంది. విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం కూడా మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. పసుపు శనగలు లేదా బంగాళదుంపలను దానం చేయండి. ఉదయం ఇంటి ముందు కొద్దిగా గంగాజలం చల్లి శుభ్రపరచడం మంచిది. ఆ రోజు మాంసాహారం తగ్గించడం శ్రేయస్కరం. రేపు మీరు ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది. అది మీ యొక్క కెరియర్ లేదా ఆర్థిక పరిస్థితికి కూడా మలుపు తిప్పగలదు. అందుకే మొబైల్ దగ్గర ఉంచుకోండి. మొబైల్ మీ దగ్గర ఉంచుకోండి. ఒక చిన్న సంకేతాన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటనే వినండి. మీకు కలిగే ఒక చిన్న ఆలోచన భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని కూడా ఇస్తుంది. మొత్తంగా చూస్తే రేపటి ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ జాగ్రత్త, సహనం, వినయం ఉంటే శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి.